శివకేశవులకు ఎంతో ప్రియమైనది కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వేలాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయటానికి, ఈ దీపాన్ని దర్శించుకోవటానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వెళుతూ ఉంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవటానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయటానికి కారణముంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించటానికి కాదు, ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. దీపావళి రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృదేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించటం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.